నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటన. 2029 నాటికి స్వచ్ఛాంధ్ర సాకారానికి కృషి చేద్దామని ప్రతిన. డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు పనులు పూర్తి. అవసరమైతే అదనంగా భూసేకరణ చేస్తామన్న చంద్రబాబు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన పవన్. వైసీపీ పాలనలో వెంకన్న పవిత్రతకు భంగం కలిగించారని ధ్వజం. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమన్న కొండా సురేఖ. ప్రత్యర్థులను విమర్శించేందుకు తమను వాడుకోవద్దన్న నాగార్జున. జార్ఖండ్ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందన్న మోదీ. అవినీతిలో జేఎంఎం కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని మండిపాటు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తతలు. ఐరాస జనరల్ సెక్రటరీ రాకపై నిషేధం విధించిన టెల్ అవీవ్. రాష్ట్రంలో వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జగన్ 5 ఏళ్లలో చెత్త పన్ను వసూలు చేసి కూడా వ్యర్థాలు తొలగించలేదని దుయ్యబట్టారు. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు 2029 నాటికి స్వచ్ఛాంధ్ర సాకారానికి కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దేవుళ్లను అవమానించిన వైసీపీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని సీఎం మండిపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. మహాత్ముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం హామీ ఇచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సీఎం చీపురు పట్టుకుని ఊడ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగారు. వృత్తిపరమైన సమస్యలు వారిని అడిగి తెలుసుకున్నారు. బుడమేరు వరదల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అద్భుతంగా సేవలందించారని కొనియాడారు. ఆ తర్వాత మచిలీపట్నం డంపింగ్ యార్డ్ను సీఎం పరిశీలించారు. రోడ్డు పక్కన ఫుట్పాత్కు రంగులద్దారు. రాష్ట్రంలో చెత్తపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నామని, త్వరలోనే సంబంధిత ఉత్తర్వులిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను ఏడాదిలో క్లీన్ చేయాలని పురపాలక మంత్రి నారాయణకు ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు. చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతి పిత పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు. ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి. 2029కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి. ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి. దీంట్లో రాజీ లేదు. అధికారంలో ఉన్నప్పుడు దేవుళ్లను అవమానించిన వైసీపీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టెక్నాలజీ సాయంతో నేరగాళ్ల ఆట కట్టిస్తామని స్పష్టం చేశారు. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అదే మాదిరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ
అక్కడుండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల్లా సీసీటీవీ కెమెరాలు పెడదాం, మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం, జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. టెక్నాలజీ ఒక పక్క దొంగలను పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా. కృష్ణా జిల్లా ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొత్త కోర్సులు ప్రవేశపెట్టారని సిపిఎం నాయకులు వినతిపత్రం ఇవ్వగా సీఎం సానుకూలంగా స్పందించారు. 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బందరు పోర్టు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామన్నారు. అవసరమైతే ఇంకా భూసేకరణ చేస్తామని తెలిపారు. మచిలీపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్ గా మాస్టర్ ప్లాన్ లో 16 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్ట్ లో 3696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్లీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. ఒక 45 నిమిషాలు, 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్ని కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం. అది కూడా పూర్తి చేస్తాం. వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో విరమించారు. 2 కుమార్తెలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న పవన్ తన చిన్న కుమార్తెతో టీటీడీ డిక్లరేషన్ ఇప్పించారు. తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో ప్రసాదాలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా దుమారం రేపిన శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం విరమించారు. మంగళవారం సాయంత్రమే అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్న పవన్ కళ్యాణ్ గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. బుధవారం ఉదయం తన కుమార్తెలు ఆద్య కొణిదెల, పొలేనా అంజనా కొణిదెలతో కలిసి శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని పవన్ ఆలయ ప్రవేశం చేశారు. శ్రీవారి దర్శనానంతరం పవన్ ఆయన కుటుంబ సభ్యులకు ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్యమతస్థులు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండటంతో పవన్ తన కుమార్తె పొలేనా అంజనా కొణిదెలతో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేయించారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా సంతకం చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే వరకు పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని తిరగటాన్ని భక్తులు, అభిమానులు ఆసక్తిగా గమనించారు. శ్రీవారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లారు. అన్నప్రసాదం స్వీకరించారు. అన్నసత్రంలో భక్తులకు అందుతోన్న సేవలపై ఆరా తీశారు. పవన్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సంగీత దర్శకులు తమన్ శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న ఉప ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకుని వారాహి సభలో పాల్గొంటారు.
దేశంలోనే బలమైన పార్టీగా వైసీపీని తయారు చేసేలా సీరియస్గా అడుగులు వేస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అన్నారు. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలని జగన్ కోరారు. 4 నెలలకే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని విమర్శించారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తా ఉన్నాం. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు. దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తాను నేను. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు విచారణకు సహకరించడం లేదని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని, వాళ్లకు కల్పించిన రక్షణను తొలగించాలని అఫిడవిట్ వేస్తామన్నారు. ఈ కేసులో వైసీపీ నేత జోగి రమేష్ను మంగళగిరి పోలీస్ స్టేషన్లో సుమారు 2 గంటల పాటు ప్రశ్నించారు. దాదాపు 27 రకాల ప్రశ్నలు అడిగితే దేనికి సరైన సమాధానం చెప్పలేదని డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఇచ్చారని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉందని వివరించారు. సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్ని కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఇప్పటికీ ఇవ్వలేదు ఫోన్లు. మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం. దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం. ఫ్లో జరుగుతుంది. దానికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ కూడా వేస్తాం మేము. దాని మీద 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం, 4 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం. 1 పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది, అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్. ప్రతి అంశాన్ని ప్రజల ముందుంచాలనే బాధ్యతతోనే వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా గురించి చంద్రబాబు బయటపెట్టారని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఏఆర్ ఫుడ్స్ సంస్థకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యమే లేదన్నారు. టెండర్లు కట్టబెట్టేందుకు మాజీ సీఎం జగన్, అప్పటి టీటీడీ ఈవో చైర్మన్లు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ 10-12 కాళహస్త్రి తిరుమల మధ్యలో ఉంటుంది. 2 వేబిల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన గీ ట్రక్ డిండిగల్లుకు వెళ్ళి డిండిగల్లో మళ్ళీ వేరే వేబిల్ వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమలకు వస్తుంది. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న తిరుమలకు వెళ్లాల్సిన ట్రక్కు తిరుపతి నుంచి డిండిగల్కి వెళ్లి డిండిగల్ నుంచి మళ్ళీ తిరుమలకు. అంటే ఏఆర్ ఫుడ్స్ కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ కి లేదనే విషయం మీరందరూ గమనించాలి. మార్చిలో జరిగిన టెండర్లన్నీ, దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి. వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి 1500 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చు అనే టెండర్లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ వేయించి మోసం చేస్తారా? టెండర్ నిబంధనలు మార్చిన తర్వాత 26,04,000 కేజీలు మీరు సప్లై చేయించారు. ఈ విధంగా దోపిడీ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను. విశాఖ రైల్వే జోన్కు త్వరలోనే భూమి పూజ చేస్తారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. దానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించిందని చెప్పారు. రైల్వే పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన రమేష్ బీజేపీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోతే 4వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపడతానని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన మహాధర్నాకు ఆమె సంఘీభావం తెలిపారు. కార్మికుల హక్కుల కోసం అవసరమైతే రాహుల్ గాంధీని కూడా తీసుకొస్తానని షర్మిల చెప్పారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ కేటీఆర్ హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని సురేఖ ఆరోపించారు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్.
అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగేడుపులు ఏడుస్తాను? నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా అసలు? నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎక్స్లో డిమాండ్ చేశారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేస్తామని బీఆర్ఎస్ మహిళా నేతలు హెచ్చరించారు. సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడడం అయితే నిజంగా చాలా దారుణం. మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నేను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు తమను వాడుకోవద్దని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖుల జీవితాలను ఇందులోకి లాగవద్దన్నారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని కోరారు. బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున కోరారు. జార్ఖండ్లోని జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. జార్ఖండ్లో హిందువులు, ఆదివాసీల జనాభా క్రమంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న జేఎంఎం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని కోరారు. హజారీబాగ్లో జరిగిన బీజేపీ పరివర్తన్ ర్యాలీ ముగింపు సభలో పాల్గొన్న మోదీ గిరిజనుల అభివృద్ధికి జేఎంఎం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. జార్ఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంటే జేఎంఎం ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతోందని ఆరోపించారు. అవినీతిలో జేఎంఎం కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని మండిపడిన ఆయన తాజాగా రెండు పార్టీలతో ఆర్డీడీ జట్టు కట్టిందని వ్యాఖ్యానించారు. ये सरकार जल जीवन मिशन में पानी के काम में भ्रष्टाचार कर रही है। यहाँ कांग्रेस के नेताओं के ठिकानों से सैकड़ों करोड़ बरामद होते हैं। यहाँ नेताओं के नौकरों के घरों से भी करोड़ों रुपए पकड़े जाते हैं। जैसे जेएमएम और कांग्रेस वाले झारखंड में घोटालों का मैराथन कराने में लगे हैं। मुझे पता चला है पिछले 2 हफ्ते में झारखंड में हजारों ट्रांसफर हुए हैं। लोग बता रहे हैं इस ट्रांसफर पोस्टिंग उद्योग, ये ट्रांसफर पोस्टिंग के बहाने करोड़ों रुपये का खेल ये जेएमएम ने किया है। लेकिन मैं इन्हें बताना चाहता हूं ये खेल अब ज्यादा दिन नहीं चलने वाला। जल्द ही झारखंड में सरकार भी बदलेगी और इस लूट का हिसाब भी होगा, पाई पाई का हिसाब होने वाला। హెజ్బుల్లా ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యర్థులతో భీకర పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనికుడొకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు లెబనాన్లోకి చొచ్చుకొచ్చిన ఇజ్రాయెల్ సైన్యంతో గట్టిగా పోరాడుతున్నట్లు హెజ్బుల్లా ప్రకటించింది. వెనక్కి వెళ్లిపోవాలని కోరినప్పటికీ ఐడీఎఫ్ లెక్క చేయలేదని పేర్కొంది. నియంత్రణ రేఖ నుంచి 400 మీటర్ల మేర ఇజ్రాయెల్ సైనికులు చొచ్చుకొచ్చినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్తో పోరాటానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు హెజ్బుల్లా అధికార ప్రతినిధి ప్రకటించారు. ఈ ఉదయం లెబనాన్ సరిహద్దుల్లోని మరో 20 గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. మంగళవారం కొన్ని సరిహద్దు గ్రామాలకు ఇదే తరహా హెచ్చరిక జారీ చేసింది. ఒక పక్క లెబనాన్పై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోపక్క దక్షిణ గాజాపై భీకర దాడి చేసింది. తాజాగా జరిగిన ఈ దాడిలో సుమారు 51 మంది మరణించినట్లు ఖాన్ యూనిస్ వైద్యులు తెలిపారు. పదుల సంఖ్యలో పౌరులు గాయపడినట్లు చెప్పారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు చెప్పారు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ దాడి జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. క్షతగాత్రులను నాజర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడిని ఇంకా ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించలేదు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ను తమ దేశంలోకి రాకుండా ఇజ్రాయెల్ నిషేధం విధించింది. మంగళవారం ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిని నిష్పక్షపాతంగా ఖండించడంలో ఐరాస చీఫ్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి క్యాడ్జ్ తెలిపారు. గుటెరెస్ను ఇజ్రాయెల్ వ్యతిరేకిగా ప్రకటించారు. ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు మద్దతుగా గుటెరెస్ నిలుస్తున్నారని ఆరోపించారు. ఇది ఐరాస చరిత్రలో మాయన మచ్చగా నిలిచిపోతుందన్నారు.
గుటెరెస్ ఉన్నా లేకపోయినా ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుందని, దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆంటోనియో గుటెరెస్ మధ్యప్రాచ్యంలో విస్తరిస్తున్న ఘర్షణను ఖండించారు. కాల్పుల విరమణకు తాజాగా పిలుపునిచ్చారు. ఐరాస జనరల్ సెక్రటరీ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇజ్రాయెల్, ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని స్పష్టం చేసింది.